అయ్యే చూపించమ్మా. జాగ్రత్త పాప మీద తిరిగితే పాప అనుకో. పొంగలేదమ్మా सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके लक्ष्मी देवी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके दुर्गा देवी नमोस्तुते दुर्गा देवी की जय చదువుతావా పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలము 3వ అధ్యాయం కవలపల్లి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్న వీరభద్రం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉండేది. దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానిలో సంతృప్తి చెందుతూ జీవింపసాగారు. అయితే వారికి వివాహమయ్యి 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. ఇది వారికి పెద్ద ఎత్తుగా ఉండేది. సంతానం కోసము సుమతి ఎన్నో ప్రతిష్ఠను. అది వారికి పెద్ద తేలిగ్గా ఉండేది. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా రామయ్యకు అప్పచెప్పారు. పని పూర్తి గృహప్రవేశము జరిగే రోజు వచ్చింది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమానిని ఆహ్వానించాడు. ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ సుభద్ర వ్రతం చేయటం సుమతికి గమనించింది. ఈ వ్రతము తాను ఎప్పుడూ విని ఉండలేదు. ఇదే విధముగా ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది. ఈ వ్రతము తమ ఇంట ఎప్పటి నుంచో సంప్రదాయముగా వస్తుందని, ఎవరినైనా ఈ వ్రతము ఆచరించవచ్చునని, ఎన్నో శుభాలు జరుగుతాయని ఇంటి యజమాని భార్య చెప్పింది. సుమతి ఆమె నుంచి సుభద్ర వ్రతము విధానముగా వివరముగా తెలుసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి ఓ సుభద్ర వ్రతము ఆచరించింది. తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకుంది. సంతానం కలిగిన తరువాత మళ్ళీ వ్రతం చేస్తానని అనుకున్నది. ఈ వ్రతం ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలో గర్భవతి దాల్చి 9 నెలలు నిండుగా 12 కమల పిల్లలు పిల్లలు పుట్టారు. పెళ్ళిళ్ళైన సుభద్ర అన్ని మంచిగా అందరికీ అన్ని శుభోజయం జరిగింది. 3 వారాల్లో బుద్ధామరమ్మ పెళ్లి కుదిరి మన పెళ్లికి వెళ్ళింది. పిల్లలిద్దరికి రామకృష్ణులని పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ అల్లారుముద్దుగా పెరిగి మీ ఇంటికి వెళ్ళాక ఈ వ్రతం చెయ్యి. నేను అమ్మ వచ్చినప్పుడు పుస్తకాలు ఇస్తాను. అందరికి తలా ఒకటి. 3 సంవత్సరాలు ఏం చేయాలమ్మా, 50 పుస్తకాలు తేలేదు. ఒకటే మిగిలింది నా దగ్గర. 20 పుస్తకాలు వేయించాను. అందరికీ పంచాను. అది కాక మళ్ళీ 14 పుస్తకాలు పంచాను. ఇప్పుడు ఒక 50 పుస్తకాలు. ఇటానికి చీరల కొల్లూరు వయసుకు వచ్చారు. సుమతి సుభద్ర వ్రతము చేయటము మర్చిపోయింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తరువాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానని సంకల్పం నెరవేరకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది. మన పనులు అయిపోయినాక అందుకని జీవితంలో మరవకూడదు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుంటే నాకు జరగదు. నేను ఇచ్చిన దానికి మరి ఎందుకు తిరుగుతున్నాను? అందరూ బాగుండాలి, అందరూ చెయ్యాలి, అందరినీ శుభం చేయాలని ఇలా చేస్తున్నాడు. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతము చేయనందుకు సుమతిపై ఆగ్రహం కలిగింది. ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు. అప్పటికప్పుడే మాయమైపోయారు. ఆ పూజ మర్చిపోయేటప్పటికి రామయ్య సుమతి ఊరంతా ఎంత ఎదిగినా కనపడలేదు. లేక కలిగిన పిల్లలు ఏమయ్యారో నేను ఎంతో బాధపడ్డారు. తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు. అప్పుడు సుమతికి గుర్తుకు వచ్చింది. తాము సుభద్ర వ్రతము చేయటం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది.
అందువల్లనే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది. ఆ మరునాడే శుక్రవారమే రేపు ఎలాగైనా ఈ వ్రతము ఆచరించవలసిందని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు. బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గా వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు. తన పిల్లలు జాడ తెలపమని తన తల్లిని ఎంతో వేడుకుంది. ఇప్పుడు మీ సంసారం మీకు కావాలని అంత బాధపడుతున్నావు, అందుకని వెళ్ళేటట్టు ఏడుకొని అమ్మని అడిగి ఇల్లు. ఆ తల్లిని ఎంతో వేడుకుంది. ఈ వ్రతం పూర్తి అయిన తరువాత జరుగుతున్న సమయంలో వీరి దూరపు బంధువు జానకమ్మ ఇద్దరు పిల్లలను తీసుకొని లోపలికి వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ ఎంతో సంతోషపడ్డారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడకు రావడానికి ఆలస్యమయ్యిందని అన్నది. ఇప్పుడు నేను కనుక ఎన్ని రోజుల నుంచి వద్దామని ఇప్పుడు దీనికోసం అమ్మేలా ఉంది. పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణుడు ఇద్దరు కనపడ్డారని చెప్పింది. రామయ్య దంపతులు సంతోషానికి అవధూతలు లేవు. వారి పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ వెళ్ళిపోయారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది. తన పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవిక ఇచ్చి బహుకరించారు. అవి తీసుకొని జానకమ్మ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు. ఇంతలో సాయంత్రం 5 గంటలయ్యింది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీసింది. జానకమ్మ మరలా వచ్చింది. సుమతి ఆమెతో, ఏమత్తా, ఏమైనా మర్చిపోయావా, మళ్ళీ వచ్చావు అని అన్నది. అప్పుడు ఆమె ఆశ్చర్యముగా, మళ్ళీ రావటం ఏంటి, అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్ననే నేనే ఊరు వెళ్ళటం చేత ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ఉదయం నీవు వ్రతము చేసుకున్నావు అని తెలిసి ప్రసాదమైనా తీసుకుందామని వచ్చాను అని అన్నది. ఇది విన్న సుమతి ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం అర్థమయ్యింది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు సుభదుర్గాదేవి అని గ్రహించింది. తల్లి, నిన్ను గ్రహించలేకపోయానే. పిల్లలిద్దరికీ తీసుకురావటమే కాక తాంబూలం కూడా తీసుకొని వెళ్ళావు. నీవు భక్తులంటే ఎంతటి అనుగ్రహము తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధములా స్తుతించింది. జరిగినదంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి రామయ్య సుమతి దంపతులిద్దరూ ప్రతి నెల శ్రీ సుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలము శుభంగా జీవించారు. 3వ అధ్యాయం సమాపయ. దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సమస్త